సరే లేకపోతే ఎక్కడైతే కన్స్ట్రక్షన్ చేసిన ఏరియాకి పరిసర ప్రాంతాల్లో 5 నుంచి 10 కిలోమీటర్ల రేడియస్ లో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఉంటారో, ఎవరైతే బెనిఫిషరీస్ ఉంటారో వారికి ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఆ విధంగా ఆలోచిస్తుంది అధ్యక్ష. తప్పకుండా వాటిని ఖాళీగా ఉంచితే వాటిలో వివిధ రకాలైన, ఇందాక మిత్రులు చెప్పినట్లు అనేక రకాలైన కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి వాటిని ఖాళీగా ఉంచొద్దని ఆలోచనతో ఉన్నాం అధ్యక్ష. ఈ 99 days కి సంబంధించిన అంశం ఏదైతే రోజులు ఉందో ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమం, వీటిని విత్ ఇన్ ది టైంలో ఎవరైతే నివసించిన వారి ఇళ్లు కానీ, అదే రకంగా కొత్తగా అలొకేషన్ చేయాల్సిన వాళ్ళ ఇల్లు కానీ తప్పకుండా పూర్తి చేస్తాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు 2017లో మౌలిక వసతుల కోసం సంబంధించిన ఎస్టిమేట్లు శాంక్షన్స్ ఆనాటి ప్రభుత్వం క్యాన్సిల్ చేసిన కారణంగా, రిజెక్ట్ చేసిన కారణంగా ఒక జీవో ఇచ్చి మౌలిక వసతులకి అలొకేషన్ లేని కారణంగా చాలా కాలనీలు సుమారుగా 80 ప్రదేశాల్లో మౌలిక వసతులకు డబ్బు అవసరం ఉందని 784 కోట్లు శాంక్షన్ చేసిన అధ్యక్ష. ఈ 784 కోట్లలో ఇప్పటికే 432 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకా ఈ 784 తోడు నాకు తెలిసి ఇంకా 220 కోట్లు అవసరం ఉండేటట్లుంది అధ్యక్ష. ఎంత ఖర్చైనా ఆనాటి ప్రభుత్వము చేపట్టిన ఆ 2 BHKలన్నిటినీ పూర్తి చేసి బెనిఫిషరీని, నిజమైన బెనిఫిషరీ, ఇందాక మిత్రులు అడుగుతున్నారు L1, L2, L3. L1కి డెఫినేషను పూరిల్లుండి స్థలం ఉంటే దాన్ని L1 కింద ట్రీట్ చేశాం అధ్యక్ష. L2 ఇళ్ల స్థలం లేని వారిని L2 కింద చేశాం అధ్యక్ష. L3లో పూరిల్లు కాకుండా రేకుల షెడ్ లాంటివి ఉన్న వాటిని L3 అనుకున్నాం అధ్యక్ష. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో ప్రభుత్వం మొదటి విడత ఏదైతే 4.5 లక్షలు శాంక్షన్ చేసి ప్రతి నియోజకవర్గానికి 3,500 చెంచులందరికీ 12,000 ఇళ్లు, దాంతో పాటు ట్రైబల్ ITDA ప్రాంతంలోని నియోజకవర్గాలకు అదనంగా 1000 నుంచి 1,200 ఇళ్లు ఇచ్చాం అధ్యక్ష. ఇవి కాకుండా ఇంకా ఏవైతే ల్యాండ్ అక్విజిషన్ లో వివిధ కారణాలుగా నష్టపోయిన వాళ్ళకి ప్రతి నియోజకవర్గం అవసరాన్ని బట్టి 10, 20, 30 ఇళ్లు కూడా ఇచ్చిన మాట వాస్తవం అధ్యక్ష. రమారమి నాకు తెలిసి ఏది కొత్త శాంక్షన్లో ఇక 2 BH సెకండ్ పార్ట్లో చెప్తాను అధ్యక్ష. ఈ 2 BHకి సంబంధించిన దాంట్లో షాపుల విషయం గురించి కూడా అడగటం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులు, ఏదైతే మనం లీజుకి ఇచ్చినప్పుడు, లీజుకి ఇచ్చింది నేను హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా చూస్తున్నాను కాబట్టి ఎప్పుడో 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాల నుంచి లీజుకి ఇచ్చిన ల్యాండ్లలో ఆ లీజు డబ్బులు కూడా కట్టని పరిస్థితి ఈనాడు మనం చూస్తున్నాం అధ్యక్ష. లీజు కట్టరు, దాన్ని ఖాళీ చేయరు. ఖాళీ చేయమంటే కోర్టు నుంచి ఒక స్టే పట్టుకొస్తారు అధ్యక్ష. ఈ రకంగా ప్రభుత్వ భూములు అయ్యుండి కూడా, ప్రభుత్వానికి ఉపయోగపడకుండా ఉండి కూడా కనీసం ఆ నామినల్ రెంటలు కూడా కట్టలేని పరిస్థితి ఉంది అధ్యక్ష. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే షాపులకు సంబంధించిన దాంట్లో ఓపెన్ ఆక్షన్ ద్వారా వచ్చిన డబ్బుని ఆ సంఘం ఏదైతే ఆ అపార్ట్మెంట్కి సంబంధించిన యూనియన్ పక్షాన, అదే రకంగా ఆ మున్సిపాలిటీకి సంబంధించిన అధికారితో జాయింట్ అకౌంట్తో ఆ డబ్బులు డిపాజిట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. డిపాజిట్ చేసి దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ ఇతరత్ర ఆ అసోసియేషన్ వాడుకునే విధంగా ఒక జీవోని సర్క్యులర్ని ఇష్యూ చేశాం అధ్యక్ష. ఆ విధంగా ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే ఒక్క GHMC పరిధిలోనే కాదు, రాష్ట్రంలో ఇలా షాపులు ఏవైతే ఆనాడు 2 BHKలో కట్టారో వాటన్నిటికీ తప్పకుండా వాటిని కంప్లీట్ చేసి ఆ వచ్చిన డబ్బు ప్రభుత్వం వాడుకోదు అధ్యక్ష. కలెక్టర్ అకౌంట్లో పెట్టం అధ్యక్ష. కేవలం ఆ అసోసియేషన్కి సంబంధించిన అధ్యక్షులు, అక్కడ ఉండే మున్సిపాలిటీ 6 గ్రామ సర్పంచి వీళ్ళ జాయింట్ అకౌంట్లో పెట్టి ఆ ఇంట్రెస్ట్ ని దాని మెయింటెనెన్స్ కోసం వాడే విధంగా
ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చాం అధ్యక్ష. అదే కాకుండా ఏదైతే